వెల్కమ్ టు ఆర్ఎస్పిసిఆర్ ల్యాబ్ అన్నవరం. లాస్ట్ వీడియోలో మనం సైకిల్స్ కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు సిటీ వాల్యూ అంటే ఏంటో చెప్పుకుందాం. సిటీ అంటే సైకిల్ థ్రెషోల్డ్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ నీడెడ్ టు యాంప్లిఫై ఎన్ ఆఫ్ డిఎన్ఏ. సపోజ్ మనం ఇచ్చిన శాంపుల్లో లీస్ట్ హెచ్పి డిఎన్ఏ యాంప్లిఫై చేయడానికి ఎన్ని సైకిల్స్ అవసరమో దాన్ని సైకిల్ థ్రెషోల్డ్ అంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రతి పీసీఆర్ కిట్లో ఒక పాజిటివ్ స్టాండర్డ్ శాంపుల్ ఉంటుందండి. అది మనం సీరియల్ డైలేషన్ చేసి కిట్లో లోడ్ చేసి పీసీఆర్ మిషన్ రన్ చేస్తే మనకి ఈ చార్ట్లో కనిపిస్తున్నట్టు స్టాండర్డ్ గ్రాఫ్, స్టాండర్డ్ వాల్యూ జనరేట్ చేస్తుందండి. సపోజ్ చూడండి, ఇక్కడ సిటీ వాల్యూ 35 అంటే 10 కాపీస్ ఉన్నట్టు, 33 అంటే 100, 30 సిటీ వాల్యూ అంటే 1000 కాపీస్ ఉన్నట్టు, 28 అంటే 10,000 కాపీస్ ఉన్నట్టు, 25 అంటే 1,00,000 కాపీస్ ఉన్నట్టు. ఈ స్టాండర్డ్ గ్రాఫ్స్, ఈ స్టాండర్డ్ వాల్యూస్ సాఫ్ట్వేర్లో సేవ్ చేసుకుంటుందండి. సపోజ్ మనం ఇచ్చిన శాంపుల్లో ఈ హెచ్పి ఉందనుకోండి, అప్పుడు ఒక సర్టెన్ సిటీ వాల్యూ వస్తుంది. ఈ సిటీ వాల్యూ బట్టి మన శాంపుల్లో ఎంత సివియారిటీ ఉంది, ఎన్ని కాపీస్ ఆఫ్ డిఎన్ఏ ఉన్నాయి అని ఈ సిటీ వాల్యూ ద్వారా మనకి తెలుసుకుంటామండి. ఇది సింపుల్గా చెప్పాలంటే మన హ్యాచరీలో కానీ ఫార్మ్స్లో కానీ క్లోరిన్కి, అమోనియాకి ఒక స్టాండర్డ్ కలర్ చార్ట్ బట్టి ఎంత పీపీఎం ఉందని మనం తెలుసుకుంటాము. సేమ్ యాజిటీస్ మనకు వచ్చిన సిటీ వాల్యూ బట్టి మన ఈ హెచ్పి మన శాంపుల్లో ఎంత సివియారిటీ ఉంది అని తెలియడం కోసం అండి ఈ సిటీ వాల్యూ యూజ్ అవుద్ది. హ్యాచరీ లెవెల్లో సిటీ వాల్యూ 35 వచ్చినా సరే మనం శాంపుల్ రిజెక్ట్ చేయలేండి. సిటీ వాల్యూ అనేది ఎక్కువ ఫార్మ్స్ లెవెల్లో యూజ్ అవుతుందండి. ఎందుకంటే సివియారిటీ బట్టి మనం క్రాప్ ముందుకెళ్ళచ్చా లేకపోతే పట్టేసుకోవచ్చా అనే విషయానికి మనకు క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.